అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మా బాయి కాడికి అయితే వచ్చేసాము. నాటేయడం అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే మా ఓన్ పొలం అయితే కాదు, మేమైతే పాలకు చేస్తాము. ఇంత పొలం ఉంటే నిజంగా ఎంత బాగుండో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక ఈరోజైతే భోగి కాబట్టి మార్నింగే మేమైతే పిల్లలకి భోగి పళ్ళు అయితే పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. భోగి పళ్ళు పోసి మేమైతే బాయి కాడికి అయితే వచ్చేసాము. అందరికీ ముందుగా హ్యాపీ భోగి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఆ పొలం పక్క పొంట అయితే చిన్న కాలువ అయితే ఉంటుంది, అందులో చేపలు అయితే పడదామని వచ్చాము మేము. అట్లనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా అత్తమ్మనైతే పొలానికి వాటర్ పెట్టేది ఉండే. మా అత్తమ్మ వస్తే ఇక మేము కూడా ఇంటికాడ ఉండే ఏం చేస్తామని చెప్పేసి మేము కూడా మా అత్తమ్మతో పాటే వచ్చేసాము. ముల్తల్లి అయితే గుడిసెలో కూర్చుంది చూడండి, హాయ్ అని చెప్తుంది. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు, హాయ్. లాస్ట్ సారి కూడా మేమైతే మక్క కోతకు వచ్చినప్పుడు అయితే వచ్చాము. మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మక్క అయితే పెట్టారు. ఇక ఇప్పుడే కొంచెం చిన్నగా ఉంది, ఇంకా పెరగలేదు. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు, చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. అంటే మా ఆయన పడతారు చేపలు, నేనైతే చూడ్డానికైతే వెళ్తున్నాను. మాతో పాటు మీరు కూడా చూడండి. మేము ఏమేమి చేపలు పడతాం అనేది అయితే నేను మీకైతే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అయ్యో వచ్చింది, చిన్నగా జరుగురా. అయ్యుడ్రా చేపత్తంది కాళ్ళతో నన్నాని. నానే ఆగో వెనక పోతున్నాయి తెలుసా కొన్ని. ఆగో ఎట్లా దుంకుతున్నాయి చూడు. ఆగో తోక పట్ట అర్రే ఎవడన్నా పోతానే చిన్న ఎన్నున్నాయి చూడు. చిన్ను చిన్న చూడు. చిన్ను నువ్వు పట్టవా చేపలు? పడతావా? పట్టచ్చా నీకు? పడతావా? అద్దు నీకు పట్టరాదు, పట్టరాదు. చెత్త చెత్త దుబ్బుతారా? చెత్త చెత్త దుబ్బుతారా? ఏంటిది నీకు కూడా? అందులో నీళ్ళు పోసి అందులో ఎత్తాయి రవ్వులు బతుకు. హౌస్లో నీళ్ళు లేవు. పట్టరాదా పంపు? వాటే పోతాను కదా. అటు మూల పెట్టి వేద్దా ఒకసారి దయ్యా. అక్కడ ఇక్కడ నీవు కాలున్న కాడ పెట్టి వేద్దా. ఇలాగ నచ్చిన గబ్బు వాటర్ లోపల. నిన్నే అమ్మ నా కాలు కాడికి చేప వచ్చింది.
దొరకట్లేదు అది ఉచ్చిపోతున్నాయి. అటే ఉన్నాయి నాని చేపలు, ఇగో ఇక్కడికి వచ్చినాయి. పెద్దగానే ఉన్నాయి. వాళ్ళు ఎట్లా ఆడుతున్నాయి అసలు, దొరుకును కూడా దొరుకుతలేవు నీ. అంతేనా? ఇవి అమ్ములకి, అమ్ములు విదాయి, అమ్ములు విదాయి. ఆగో వాడు కొంచెం కత్తాడు. మోచాడుకో, ఇంకా మోచాడుకోరా, మంచిగా ఉండే మోచాడుకో. చెయ్యి అడిగినట్టున్నారు ఏమన్నా, మళ్ళీ వేయాలి. మళ్ళీ చేపియాలి ఇక. ఒకటి ఉన్నాయి. అయ్యో చిన్నగా పాపం చచ్చిపోయినాయి అన్ని. ఒక్కొక్కటి ఉన్నది కోలుకుంటా, నీళ్ళు ఆగితే కోలుకుంటా. అంతేనా? కొన్ని వాళ్ళకు మార్పు వేరే మార్పు దాన్ని ముంగట గిట్లా మస్తు వెడల్పు ఉంటది మూతి. చేపలు పట్టిన వీడియో అయితే చూసారు కదా ఇందాక. నేనైతే లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా చేపలు పట్టంగా అయితే చూడలేదు నేను. ఇక అందులో ఇంకా బొమ్మ చేపలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము తీసుకువెళ్ళిన తోపలు అయితే అంతా చినిగిపోయింది. అందుకనే బొమ్మ చేపలు అయితే ఎక్కువ పడలేదు. ఇక మేము మా ఆయన ఉన్న మా అత్తమ్మ పట్టిన చేపలు వచ్చేసి రవ్వు చేపలు, అలాగే పాంప్లెట్స్ అంటారు, బురక చేపలు అని చెప్పేసి కూడా అంటారు. చాలా బాగుంటుంది. బురక చేపలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక అందులోనే బొమ్మ చేపలు అయితే ఉన్నాయి. మళ్ళీ మేమైతే భోగి రోజు వెళ్ళాం కదా అక్కడ బాయికాడికి. మళ్ళీ మా వాళ్ళైతే మకర సంక్రాంతి రోజైతే వెళ్ళారు. ఇక వెళ్ళి అందులో ఉన్న బొమ్మ చేపల్ని పట్టుకొని అయితే వచ్చారు. మా ఆయన, మా చిన్న మామయ్య, మా చిన్న బావగారు అయితే వెళ్ళి బొమ్మ చేపలు అయితే పట్టుకొని వచ్చారు. నేను బిఫోర్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, నేను నా స్టైల్లో చేపల కర్రీ చేశాను అని చెప్పేసి. అక్కడ పట్టుకొని వచ్చినవే అదే ప్లేస్లో మళ్ళీ మా వాళ్ళు అయితే పట్టుకొని వచ్చారు చేపలు. పట్టుకొని వచ్చిన చేపలనే ఇక మేమైతే ఇక్కడికి కరీంనగర్కి తీసుకొని వచ్చి ఇక్కడనైతే వండేసుకున్నాం అన్నమాట. బొమ్మ చేపలు పడడం అంటే చాలా కష్టం, వాటికి తెలివి బాగుంటుంది అన్నట్టు. ఇక ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ ఒక 2 days తర్వాత మా అత్తయ్య వెళ్ళి చూశారు. ఇక మాది పొలం అక్కడే కౌలుకి చేస్తాం కాబట్టి వెళ్ళి చూస్తే అన్ని చేపలు కూడా చనిపోయాయట. మేము పట్టిన తర్వాత ఇంకా అందులో చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. పాంప్లెట్స్ అలాగే రవ్వు చేపలు అయితే బాగుండే, అవన్నీ కూడా చనిపోయాయట. నీళ్ళు మొత్తం ఇనికి చనిపోయాయట మా అత్తమ్మ అన్నది. ఇక ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి. ఇన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది. బిఫోర్ వీడియోలో నేనైతే నా స్టైల్లో చేపల కర్రీ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా, దాన్ని కూడా చూడండి. చాలా ఈజీ వేలో చెప్పాను నేను. చేపల కర్రీ ఎలా వండాలి అనే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమయ్యేలాగానైతే చెప్పాను.